నకిలీ మద్యం కేసులో నిందితుడు టీడీపీ నేత జనార్దన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. సౌత్ ఆఫ్రికా నుంచి విజయవాడ వచ్చిన జనార్దన్ రావును గన్నవరం ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ రావు ములకల చెరువు నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నరేష్ జాయిన్ అవుతున్నారు భవానీపురం PS దగ్గర నుంచి. నరేష్ చెప్పండి, ఎందుకో ఈ కేసు దర్యాప్తుకి సంబంధించి రకరకాల ఊహాగానాలు లేదంటే రకరకాల సీరియస్నెస్ ఉందా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్న పరిస్థితి. ఇప్పుడు A1 జనార్దన్ రావు పోలీసులు అదుపులో ఉన్నట్టుగా చెప్తున్నారు. A1 అరెస్ట్ తోటి ఎంతమందిని అరెస్ట్ చేసినట్టు కేసులో వివరాలేంటి? బిందు పూర్తిగా కూడా నకిలీ మద్యం కేసులో లింకులు అనేవి చాలా భారీ ఎత్తున ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ కేసులో ప్రధాన నిందితుడు టీడీపీ నాయకుడు జనార్దన్ రావుని సౌత్ ఆఫ్రికా నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చే సమయంలో గన్నవరం విమానాశ్రయంలో ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో జనార్దన్ రావుకు సంబంధించిన సోదరుడిని జగన్మోహన్ రావుని అదేవిధంగా అతనితో సహకరించి చాలామందిని అదుపులో తీసుకున్నప్పటికీ కూడా పూర్తిగా ఇప్పుడు జనార్దన్ రావు ఇచ్చే సమాచారం మరింత కీలకంగా మారనుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జనార్దన్ రావు ములకల చెరువు ఇబ్రహీపట్నం పట్టణంతో మిగిలిన డన్లు ఎక్కడైనా ఏర్పాటు చేశారా, ఇబ్రహీపట్నం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు మరి ఎక్కడికైనా సరే నకిలీ మద్యాన్ని తరలించారా అనే కోణంలో ప్రస్తుతం ఎక్సైజ్ పోలీస్ అధికారులు దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అందులో దర్యాప్తు ఏ విధంగా సాగుతుందో తెలియదు. ఎందుకంటే ఇప్పటికే ఎక్సైజ్ పోలీస్ శాఖలో కూడా చాలా వరకు అనేక విమర్శలు తలెత్తిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇంతకాలం నుంచి ఇన్ని నెలల నుంచి పూర్తిగా కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు, ఇంత పెద్ద డన్ మొలకల చెరువు కావచ్చు ఇబ్రహీపట్నంలో కావచ్చు రెండు చోట్ల కూడా భారీ ఎత్తున ఇంత పెద్ద డన్లు ఏర్పాటు చేసి నకిలీ మద్యాన్ని ఇంత అదేచ్ఛగా తయారు చేసి అమ్మకాలు జరుపుతుంటే ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుందని కూడా అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీ నాయకులు పూర్తిగా కూడా దీనిని పెద్ద పెద్ద స్థాయిలో కూడా ఒక పెద్ద కర్మాగారం ఏర్పాటు చేసినట్టుగా నకిలీ మద్యాన్ని తయారు చేసి పూర్తిగా కూడా ఏకకాలంలో ఇబ్రహీపట్నంలో దాడులు జరిగినప్పుడు 3000 లీటర్లకు పైగా స్పిరిట్ను స్వాధీనం చేస్తున్నారు. 3000 లీటర్ల స్పిరిట్ తోటి ఎన్ని వేల లీటర్ల పూర్తిగా కూడా మద్యాన్ని తయారు చేసే అవకాశం ఉందన్న నేపథ్యంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేసే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం ఇంతవరకు చూస్తుంది కూడా ఏదైతే ఇబ్రహీపట్నం డన్లో పూర్తిగా కూడా డౌన్లోడ్ ఏదైతే ఆ సమయంలో స్వాధీనం చేసుకున్న ఖాళీ సీసాలను చూస్తారు, ఇంకా పూర్తిగా స్పిరిట్ అదేవిధంగా సీల్ చేయడానికి యంత్రాలను కూడా ఉంచని చెప్పే పరిస్థితి నెలకొంది. ఈ టైంలో పూర్తిగా గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రధాన నిందితుడు A1 జనార్దన్ రావుని అదుపులోకి తీసుకున్న తర్వాత అతను రహస్య ప్రదర్శనానికి తీసుకుని వెళ్ళి అక్కడ పూర్తిగా అతను విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. బిందు. ఓకే.